హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీ ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? వీడియో చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఇది గుంటూరు స్పెషల్ రైస్ అన్నమాట. సో దీంట్లోకి ఏదైనా బాగుంటుంది కాంబినేషన్గా. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మన ఆనందం అర్థం చేసుకోండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్పేసానుగా, సబ్స్క్రైబ్ చేసుకోమని. అక్కడ అది చేసేసి వీడియో చూసేసేయండి. సో ఇవాళ మనం చేసుకోపోయే రెసిపీ పేరు వచ్చేసి గోంగూర పలావ్ అన్నమాట. గుంటూరులో చాలా ఫేమస్. సో దీనికి కాంబినేషన్ నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా సెట్ అయిపోతాయి. ఎస్పెషల్లీ మటన్ అండ్ చికెన్ ఆర్ ద టూ గుడ్ కాంబినేషన్ అనమాట. అలా పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి మన దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోండి. అలా వేసేసుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకోండి. అది మీ ఇష్టం అనమాట. ఎక్కువ ఆనియన్స్ కావాలంటే వేసుకోవచ్చు. దీంట్లో మొత్తం ఫ్లేవర్ అంతా వచ్చేసి గోంగూరలోనే ఉంటుంది అనమాట. సో అందుకని అది మ్యాండేటరీ కాదు. పైన జస్ట్ ఫ్రై చేసుకొని ఆనియన్స్ వేసుకున్నా కానీ దాని టేస్ట్ బాగుంటుంది. సో అలా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసేసి ఆనియన్ వేసేసుకోండి. కొంచెం గీ అనేది వేసుకోండి. గీ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో అలా కర్రీ లీవ్స్ యాడ్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ వన్ బై వన్ అన్ని ఐటమ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అనమాట. నాన్ వెజ్లో ఎప్పుడు బగారా రైస్ అండ్ ఇంకొక ప్లెయిన్ రైస్, రోటీస్, చపాతీస్ అవే కాదండి. ఇలా డిఫరెంట్గా ఎప్పుడైనా గోంగూర ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు ట్రై చేయండి. యూ మస్ట్ ట్రై దిస్ డెలిషియస్ రెసిపీ అనమాట. సో దీంట్లో మనం కర్రీ లీవ్స్ అన్నీ వేసేసిన తర్వాత గ్రీన్ చిల్లీ యాడ్ చేసేసి, గ్రీన్ చిల్లీ తర్వాత ఇంకా మనం నెక్స్ట్ టమాటో యాడ్ చేద్దాం. సో టమాటా కూడా అలా స్లోగా యాడ్ చేసేసి మగ్గనిచ్చేయాలి. కొంచెం బాగా మగ్గితేనే దాంట్లో ఉన్న గుజ్జు అంతా బయటికి వస్తుంది. కొంతమంది నచ్చితే వేసుకోండి. ఆల్రెడీ పులిపే కదా, వేసుకోవద్దా అని ఏం లేదు. సో వేసుకోండి ఆర్ అవాయిడ్ చేసేయండి. కొంచెం సాల్ట్ వేయండి. అలానే మింట్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ కూడా వేసేసేయండి. నౌ ద మెయిన్ రెసిపీ వచ్చేసి మన హీరో, దట్ ఈస్ గోంగూర అనమాట. గోంగూర వేసేసి అది కొంచెం క్వాంటిటీలోనే వేసుకోండి బాబోయ్. ఎక్కువగానే వేసేసారనుకోండి పులుపు వచ్చేస్తుంది అనమాట. కొంతమంది పెద్ద పీసెస్ ఇష్టం లేకపోతే కొంచెం కట్ చేసేసి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కొంచెం హడావడిగా చేసేసాను అని చెప్పేసి పెద్ద పీసెసే యాడ్ చేశాను లీవ్స్. సో మీకు ఆ లీవ్స్ అనేది తగలకుండా ఉండాలంటే కట్ చేసేసి వేసేసారంటే దాంట్లో ఉన్న పులుపు అంతా మనకి బయటకు వచ్చేస్తుంది. సో అలా మొత్తం మగ్గిపోయాక వాటర్ వేసేసి రైస్ వేసేసేయండి. రైస్ నేను బాస్మతి రైస్ వాడాలి. సో దానికి తగ్గ క్వాంటిటీ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. నార్మల్ రైస్ అయితే 1కి 2 వేయండి, బాస్మతి రైస్ అయితే 1కి 1.5 వేయండి, అదే క్వాంటిటీ. సో అలా రెడీ అయిపోతుంది మన రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మచ్ మోర్